గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పుడే చూసొచ్చానమాట. ఈ సినిమా గురించి ఏమి చెప్పినా ఏమి జరగదు. టెక్నికల్ చెప్పాలంటే ఏమీ లేదు. అంటే టోటల్ అజిత్ కుమార్ ని ఏ రకంగా మీరు చూసి ఇన్ని రోజులుగా ఆదరించారో అవన్నీ కలిపి మిక్సీ కొట్టి ఒక సినిమాలో పెడితే దట్ ఈస్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంతే. అంతకంటే ఇంకేమి చెప్పలేం. టోటల్ ఫ్యాన్ సినిమా ఇది. ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా, ఫ్యాన్ సర్వీస్ ఇద్దామని తీసిన సినిమా. అది స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ అదే ప్రామిస్ చేశారు, అదే జరుగుతుంది. ఆ రకంగా వెళ్తే మాత్రం ఓకే బానే అనిపిస్తుంది. ఫ్యాన్ సర్వీస్ తమిళోళ్ళకి ఇంకా బాగా ఎక్కుతుంది. ఎందుకంటే నేను తమిళ ఆడియన్స్ లో చూసాను, తమిళ్లో చూసాను, ఎగుతున్నారు వేరే లెవెల్లో ఉండే. ముఖ్యంగా నేను సింగిల్ స్క్రీన్ లో చూస్తుంటే వేరే ఉండేది నిజంగా. ఆదిక్ రవిచంద్రన్, మార్క్ యాంటనీ ఏదైతే ఉందో, నాకు ఈ సినిమా బెటర్ ఆ సినిమా బెటర్ అంటే మాత్రం నేను మార్క్ యాంటనీ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ మార్క్ యాంటనీ చాలా చాలా బాగుంటుంది. నువ్వు ఈ ఫ్యాన్ సర్వీస్ కనుక తీసేసినావు అనుకో, మిగతా అంతా రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమా, ఒక 20 ఏళ్ల ముందు చేసి వదిలేసిన సినిమా అనమాట. సినిమా మొత్తంలో నచ్చింది ఏంటంటే మాత్రం ఫ్యాన్ సర్వీసే. అజిత్ కుమార్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటిని ట్రై చేస్తాడు, పెద్ద పెద్ద హిట్లు అన్నిటిని. ఓకే ఇది జరిగింది అని చెప్పేసి ప్రతి సినిమాలో ఉన్న పాయింట్లన్నీ తీసుకొచ్చి దీనిలో పెడతాడు. అవి నచ్చినాయి అంతే, అంతకంటే ఇంకేం లేదు. విలన్ గా అర్జున్ దాస్ వాస్ ఓకే, ఎందుకంటే క్యారెక్టర్ కి ఇచ్చిన రీజన్ అంతా పెద్దగా ఏమీ లేదు. అండ్ ఆల్సో క్యారెక్టర్ కూడా అంత వెయిట్ ఏమి ఉండదు, పేల అంత పెద్ద నిజంగానే విలన్ అనే ఫీలింగ్ నీకు రాదు. దానికి ప్రాబ్లం ఖచ్చితంగా రైటింగే. బట్ అర్జున్ దాస్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చిండు. హీస్ అర్జున్ దాస్ లా ఇచ్చిండు, బాగుంది అనిపించింది నాకు. ఈ ఫ్యాన్ సర్వీస్ ఏదైతే ఉందో నాకు నచ్చుతుంది. ఒక సర్టన్ పాయింట్ తర్వాత టూ మచ్ వెళ్ళిపోయింది. ఓకే ప్రతిదాన్ని ఒక లిమిట్ లో పెట్టండి, బాగుంటది, హ్యాపీయే. నువ్వు స్టోరీ లేదు పర్లేదు, సో తక్కువ చేసేసి దీన్ని ఇంకా బాగా చూపించేసి సరిపోతా అనే ఫీలింగ్ లో ఉన్నాను. అది పోతా ఉంది. సినిమా 2 hours 20 minutes లో 1 hour 48 minutes కి సినిమా అయిపోయింది. నా దగ్గర ఇంకా ½ an hour ఫ్యాన్ సర్వీస్ ఉంది, వాటన్నిటిని నూకు తిప్పు కాబట్టి నేను ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తా అన్నట్టు నడుస్తా అన్నట్టు. అక్కడే అరే సరే బ్రో నాకు అర్థమైంది, కాబట్టి ఖచ్చితంగా 2 hours 20 minutes ఉండాలా సినిమా అని ఫీలింగ్ క్రియేట్ చేస్తాను. అది తప్ప మిగతా అన్ని పర్లేదు అని ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్లీ సినిమా చాలా చాలా బాగుంది. లైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ చాలా బాగా సెట్ చేశారు. అవి బాగా సెట్ అయినాయి కూడా. ఖచ్చితంగా ఆదిక్ రవిచంద్రన్ వరల్డ్ లెక్క కనిపిస్తుంది, అది చేస్తారనమాట. అండ్ ఏకే సినిమాలో కూడా ఏకేనే క్యారెక్టర్ అండ్ చూపించిన విధానం మాత్రం చాలా చాలా బాగుంది అనమాట. కొన్ని సర్ప్రైజింగ్ క్యామియోస్ ఉంటాయి, ఫారెన్ క్యామియోస్ ఉంటాయి అన్నట్టు. అవి చూసి ఒరే ఇది ఇక్కడికి పోతుందని అనే ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత కూడా కొన్ని చూస్తుంటారు టూ మచ్ అయింది అనే ఫీలింగ్ కూడా వచ్చింది అన్నట్టు. అట్లా కూడా జరిగింది సినిమాలో త్రిష క్యారెక్టర్ చూస్తే చిరాకు లేస్తా ఉంటది అనమాట. 20 ఏళ్లుగా సేమ్ క్యారెక్టర్ ని చూసి అంటే మనిషి మారుతున్నాడు, క్యారెక్టర్ మారట్లేదు, ఎందుకురా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ టెక్నికల్లీ చూసుకుంటే సినిమాలో ఏమీ లేదు అక్కడ. రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమా, దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఫ్యాన్ సర్వీస్ కోసం వెళ్తారా, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అజిత్ అంటే ఇష్టమా, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆయన్ని చాలా రకాలుగా చాలా గెటప్స్ లో చాలా బాగా చూపించిండు, ఎంజాయ్ చేస్తారు. నార్మల్ సినిమా గోవర్సా చూద్దాం అనిపిస్తుందా, ఒకసారి ట్రై చేయండి, ఇబ్బంది లేదు. నాకైతే మాత్రం సినిమా యావరేజ్, పర్లేదు, ఏదో వచ్చేసింది అనే అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మ్యూజిక్ పర్లేదు, బాగానే కొట్టిండు. అంటే స్టార్టింగ్ లో పాటలు వింటున్నప్పుడు ఎంతయ్యా తెలుగులతో పాటు తమిళలో కూడా రాడ్ పెడుతున్నావు జీవి ప్రకాష్ అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత కొన్ని సాంగ్స్ బాగానే అనిపించినాయి. ముఖ్యంగా రెడ్ డ్రాగన్ ఒక సాంగ్ ఉంటుంది, మస్తు ఉంటుంది అదొకటి. సునీల్ గారిని చాలా బాగా పాడతాడు, ఎందుకో మార్క్ యాంటనీ నుంచి చూస్తున్న ఆదిక్ని బాగా పాడుతున్నాడు. దీన్ని కూడా బాగానే అనిపించింది. యాజ్ అ హోల్ ఇట్ వాజ్ అన్ ఓకే మూవీ. అంటే చెప్తున్నా కదా, నీకు బాగా రెచ్చిపోవాలి, ఫ్యాన్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తావు, లేదంటే లైట్ తీసుకుంటావు. అది సిచ్యువేషన్, ఇంతకంటే ఇంకా మాట్లాడిన అవసరం కూడా లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ చాట్ చూడాలి, టైం పడుతుంది, షో ఇప్పుడు లేదు. ఇవాళ ఇచ్చేస్తారు రివ్యూ. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా కాంటెంట్ నచ్చితే మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.